మన స్పెషల్ ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్. చిన్నారి పాపల పొన్నారి తోటలో పూసిందొక ముద్దు గులాబీ. మీ వారి పేరే సుబ్బారావు కదా, సుబ్బారావు గారి మీద కూడా పాటలు పాడుతూ ఉంటారా? ఎందుకు పాడు? తప్పకుండా పాడతాను. లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్ మ్యారేజ్? లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. నేను పాడిన పాటలన్నీ ఆయన కోసం పాడుతున్నాను అనుకునేవాడు మా సుబ్బారావు గారు. కనులు మూసిన నీవాయే, నే కనులు తెరచిన నీవాయే, శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలో కింది నీలో ఇన్నాళ్ళిలా లేదులే, నాలో ఏదో అలజడి రేగిందిలే, ఏడు బరువయ్యిందిలే. అప్పటిదాకా నేను ఎన్టీ రామారావు గారిని టీవీలో చూడడము, సినిమాల్లో చూడడం తప్పించి ప్రత్యక్షంగా ఆయన ఎప్పుడు చూడలేదు. ఏ తల్లి నిన్ను కన్నదు అని పాడారు. ఆ తల్లి గారు ఎక్కడ ఉన్నారు? మొట్టమొదటిసారి ఆ రూమ్లోకి వెళ్ళేసరికి ఆ మహానుభావుని చూసి, ఓహో మోహన రూప కేళి కలాప కృష్ణ, ఈ పాట గుర్తుకొచ్చింది నాకు ఆయన చూడగానే. కోపం వచ్చినప్పుడు సుబ్బారావు గారితో ఎలా ఉంటారు? ఈనాటి ఈ కూర ఏ నాటిదో, ఏనాడు వండేసి దాచేసివో రుజులో. అందరి ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేదని అలాంటివి ఏమన్నా అడుగుతున్నప్పుడు పాటలు చెప్తారా, లేకపోతే అడుగుతారా? పొరిగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా, పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు బలి బాగుపడ్డారు. 14 కంట్రీస్లో మీరు ఒకటే భాషలో పాడేవారా, లేకపోతే వివిధ భాషల్లో పాడేవారా? ముందు ముఖ్యంగా మన తెలుగు భాష. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి. పాట మొత్తం ఎక్కేడుస్తూ పాడారంట. ఇప్పుడు ఈ ఐబొమ్మ దానిపైన కూడా ఒక ఇష్యూ అయింది. మనం ఇంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అంతా రెడీ చేసిన తర్వాత ఎవరో ఎత్తుకుపోతే ఎంత బాధగా ఉంటుంది. ఏమైనా స్ట్రగుల్ చేశారా, లేకపోతే ఈజీగా వచ్చారా ఇక్కడ వరకు? ఈజీ అయితే కాలేదు, చాలా కష్టపడాల్సి వచ్చింది. వెనక్కి మమ్మల్ని అందరినీ ఇలా తోస్తారు. రాత్రి 7-8 గంటల సమయంలో పోలీసులు మా ఇంటికి వచ్చారు. భయం వేస్తుంది కదా అని చూస్తే ఆయన వచ్చి ఏం చెప్పారంటే, ఎన్నో ఒడుగుదుడుకులు వస్తాయి, ఎన్నో అవమానాలు కూడా ఎదురవుతాయి, వాటన్నిటిని తట్టుకొని నిలబడారు. అవమానం వచ్చిందని మనం వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ముందుకు రాలేదు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా.